రామాలయం కట్టాల్సిందే అని చెప్పి భీష్మించుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే 100% కరెక్ట్. నేను చెప్పేది ఎవరైనా సరే నీ మతాన్ని నువ్వు ప్రేమించుకో తప్ప వేరే మతాన్ని ద్వేషించకు. నువ్వెవడవే అక్కడ ఉన్న దేవాలయాన్ని నువ్వు తొడవడానికి కూడా వీల్లేదు, నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు ప్రవేశించడానికి వీల్లేదు అని చెప్పి హక్కు ఎవడిచ్చాడు? అక్కడ ఒక శివాలయం ఉంది, ఆ పక్కన ఒక గ్రామదేవతగా కొలుస్తూ ఉన్నారు. దాన్ని తీసేసి ఇప్పుడు రామాలయం కట్టాలని మీరు అంటూ ఉన్నారు. రామాలయం కట్టినంత మాత్రం రాముడు ఏమైనా ప్రత్యక్ష? ఇది శివాలయం ఉందా ఇంకోటి ఉందా అనేది నలుగురు నీలి కుమారులు మాట్లాడే నాన్సెన్స్ తప్ప ఏం లేదు. అక్కడ ఒక నంది విగ్రహం ఉంది, శివుడి విగ్రహం లేదు, ఒక నంది విగ్రహం ఉంది. దాని మీద డాక్యుమెంట్స్లో రామాలయం అని ఉంది, రాముడి విగ్రహాలు ఉన్నాయి. ఆ గుడి మీద చెదిరిపోయిన అంటే అది క్లియర్గా తెలుస్తుంది. ఒకప్పుడు స్పష్టంగా ఉన్నది, అలా కనపడినట్టు రామాలయము అని క్లియర్గా రాసుంది. అక్కడ ఉన్నవాళ్ళు 50 సంవత్సరాల క్రితం బతుకున్న వాళ్ళు గుడికి రెగ్యులర్గా వెళ్ళి బతుకున్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రామాలయం అంటే ఎవడో పివి శ్రీనివాస కుమారు, లేకపోతే ఇంకో పనికిమాలిన కుమారు, లేకపోతే ఇంకో దగుల్బాజీ కుమారు ఇలాగ మాట్లాడితే మీరు ఆ మాటలు పట్టుకుని మాట్లాడితే ఏం చేయాలి?